మహానివేదన. ఇది చాలామంది అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్న రా. స్వామి, మేము ప్రతిరోజు మహానివేదన పెట్టాలా? పెట్టాలి. అసలు మహానివేదన అంటే ఏమిటి? మీరు వండుకున్నటువంటి భోజనంతో పాటుగా భక్ష్యాలు, భోజ్యాలు, లేఖ్యాలు ఇవన్నీ కూడా కలిపి పెట్టాలా? అంటే గారెలు, పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనం, పూర్ణం బొరెలు ఇలాంటివన్నీ కూడా కలిపి పెట్టాలా? ప్రతిరోజు ఇవన్నీ పెట్టడం సాధ్యం కాదు కదా. మరి ఏమిటి మా పరిస్థితి అని అడుగుతూ ఉన్నారు. అసలు ఇవన్నీ పెట్టాలి అని ఎవరు చెప్పారా మీకు? మీరు ప్రతిరోజు ఇంట్లో దేవుడికి పూజ చేసిన తర్వాత దేవుడికి సమర్పించేటువంటి నివేదన అనేది మీరు తినే ఆహారమే. ముందు దేవుడికి పూజ చేసినప్పుడు అవసర నైవేద్యం పెట్టండి. మీరు చేసినటువంటి పూజని బట్టి మీరు అష్టోత్తరం కనుక చేసినట్టయితే ఒక అరటిపండు నివేదన చేయండి. ఒకటి అంటే పోనీ 2 అరటిపళ్ళు నివేదన చేయండి. లేదా డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు, జీడిపప్పు ఇలాంటివి అన్నా ఉంటే నివేదన చేయండి. సహస్రం కనుక చేసినట్లయితే కొబ్బరికాయ కొట్టండి. తప్పనిసరిగా కొబ్బరికాయ కొట్టండి. మేము ప్రతిరోజు సహస్రం చేస్తామండి, కొబ్బరికాయ ప్రతిరోజు కొట్టండి. కొబ్బరికాయ అనేది పరిపూర్ణమైనటువంటి బలి. అది బలి అంటే నివేదన కాబట్టి అలా కొట్టండి. మరి మధ్యాహ్నం పూట మీ ఇంట్లో వంట అయిపోయిన తర్వాత మీరు ఇంట్లోకి మీరు తినటానికి ఏ పదార్థాలు అయితే వండుకున్నారో ఆ పదార్థాలు నివేదన చేయండి. అందులో బెల్లం ముక్క వేసి ఓ నెయ్యి చుక్క వేసి నివేదన చేసేయండి. సరిపోయింది. అదే మహానివేదన. అలా కాదండి, మరి పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, గారెలు, బూరెలు ఇవన్నీ వెయ్యాలి కదా. వెయ్యాలి. ఎప్పుడు? చాలా చాలా పెద్దదైనటువంటి పూజలు చేసినప్పుడు. దసరాలు జరుగుతున్నాయి, దసరా మహోత్సవాలు. అందులో మీరు పొద్దునుంచి సాయంత్రం దాకా అమ్మవారి యొక్క పూజ చేశారు. అప్పుడు మీరు అమ్మవారికి అంటే ఉదయం సహస్రం చేశారు, మధ్యాహ్నం సహస్రం, రాత్రి సహస్రం చేశారు, చండీ సప్తాహితి పారాయణ చేశారు, 3 పూట్ల గణపతి తర్పణాలు చేశారు. ఇంత చేసినప్పుడు అప్పుడు మీరు తప్పనిసరిగా మహానివేదన ఇవన్నీ కూడా చేయాలి. మీరు చెప్పినటువంటి గారెలు, బూరెలు అప్పుడు నివేదన చేయాలి. లేకపోతే మీరు వండుకున్నటువంటి పదార్థం అందులో ఒక బెల్లం ముక్క వేసి నివేదన చేయండి.